హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ అండి. బీన్స్ కొబ్బరి ఫ్రై అనమాట. ఎండు కొబ్బరి బీన్స్ ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా చేసుకుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీన్స్ కొబ్బరి ఫ్రై అండి. ఇప్పుడు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. బీన్స్, ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ కావాలి కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసుకుందాము. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు శనగపప్పు వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్దండి పోపులోనే, లేదంటే విడిగా శనగపప్పు ఉన్నా సరే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది మామూలుగా వేసేదానికన్నా. జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్నాను. కూర టేస్ట్కి తగ్గంత సాల్ట్, పసుపు. ఉల్లిపాయలు అయితే వేగేయండి. ఇప్పుడు మనం బీన్స్ వేసుకుందాం. సింపుల్గా అయిపోయే ఐటమ్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో, కాకపోతే హెల్దీ రెసిపీ అనమాట ఇది. లేత బీన్స్ అయితే డైరెక్ట్గా ఎట్లా కట్ చేసి వేసేసుకోవచ్చు. కొంచెం ఏమైనా ముదిరి అయితే ఒక పొంగు వచ్చే వరకు కొన్ని నీళ్లు పోసి గ్యాస్ మీద కొద్దిగా పసుపు వేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించి వేసుకోవాలండి. ఇవైతే లేతవి కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను, ఉడికించలేదు. ఉడికిస్తే చెప్పేదాన్ని. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూద్దామండి ఇవి ఎంతవరకు మగ్గాయి. ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయాయండి బాగా. ఇందులో కారం అయితే వేసుకుంటున్నాను. కారం మగ్గాలి ఒక 2 నిమిషాలు, మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూద్దాం. కారం మొత్తం ఎర్రగా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొబ్బరి పొడి అయితే వేసేస్తున్నాము. కొబ్బరి పొడి దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా పర్లేదు, లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి తురిమి, మిక్సీ పట్టకుండా తురిమి వేసుకోవాలి. అప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కర్రీ, తడి లేకుండా. లేదంటే ఎండు కొబ్బరి చిప్పలు ఉన్నా సరే దాన్ని మిక్సీలో వేసి పొడి పట్టుకొని వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ అయితే చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన బీన్స్ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మి టేస్ట్తో సూపర్గా అరోమా అయితే వస్తుంది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్యోతి వేముల.